ప్రపంచంలో అనేకమైన సంఘటనలు నిత్యము చోటు చేసుకుంటున్నాయి. ఎందుకు ఆ సంఘటనలు కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు మీ ముందుకు తీసుకురావడంలో మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన చుట్టూరు కూడా ఏం జరుగుతున్నాయో మనకు ఒక అవగాహన కావాలి. అలా అవగాహన ఉన్నప్పుడు దేవుని వాక్యం యొక్క విలువేంటో, దేవుని వాక్యం యొక్క ప్రవచనాలు ఏంటో మనందరికీ బాగా అర్థమవుతాయి. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా బైబిల్ గ్రంథంలో బ్యాకప్ ఉంది అంటలో ఏదైనా సందేహం లేదు. అనేకమైన ప్రవచనాలు దేవుని వాక్యమైన బైబిల్లో రాయబడింది. ఆ ప్రవచనాల నెరవేర్పునే మనం చూస్తున్నాం. అమెరికా దేశం ఈ రోజున అగ్రదేశంగా పిలువబడుతూ ఉంది. ప్రతి దేశానికి ఆ దేశంతో పొత్తులు ఉంటాయి, ఆ దేశంతో సంబంధం ఉంటుంది. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ప్రెసిడెన్సీ గురించి, డొనాల్డ్ ట్రంప్ గురించి తెలుసుకోవాలని, అతడు ప్రమాణ స్వీకరణ జరిగిన తర్వాత ఆ స్పీచ్ని వినాలని ప్రపంచం అంతా కూడా ఎంతో ఆశతో, ఎంతో ఉత్సుకతతో ఎందుకు మనందరూ ఎదురు చూసామనంటే, అమెరికా దేశం అనేది ప్రపంచానికి అగ్రరాజ్యంగా ఉంది. అమెరికా దేశంలో జరుగుతున్న ప్రతి సంభవం, అమెరికా దేశంలో జరుగుతున్న ప్రతి కార్యం కూడా ప్రపంచంలో అందరికీ రిలేట్ అయ్యి ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అమెరికా దేశం యొక్క మూలాలు ఆలోచన చేస్తున్నప్పుడు, అమెరికా దేశం అనేది బైబిల్ బేస్డ్ కంట్రీ అండి. క్రిస్టియన్ కంట్రీగా ఆ కంట్రీ పిలువబడుతూ ఉంది. బైబిల్లో ఉన్నటువంటి మూలోపదేశాలని వారు అనుసరిస్తూ ముందుకు నడుస్తుంటారు. మీకు తెలుసా, 1789 సంవత్సరం ఏప్రిల్లో మొదటి అధ్యక్షుడైనటువంటి జార్జ్ వాషింగ్టన్ తన పదవీ స్వీకరణ చేసిన తర్వాత తన స్పీచ్లో చెప్పిన విషయం చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి చెప్పిన స్పీచ్లో ఏం చెప్పాడు తెలుసా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు గవర్న్ అమెరికా వితౌట్ బైబిల్ అండ్ వితౌట్ జీసస్. ఆయన చెప్పింది ఏంటంటే, అమెరికాని బైబిల్ లేకుండా, యేసుక్రీస్తు ప్రభు యొక్క దయ లేకుండా పరిపాలన చేయటం అసాధ్యం అని అన్నాడు. అటువంటి మూలాల్లోంచి వచ్చింది అమెరికా. ఈరోజున పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఆ మూలాలన్నీ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయినాయండి. వాస్తవాన్ని అమెరికన్ ఫ్లాగ్ని మీరు చూస్తే, అమెరికన్ ఫ్లాగ్లో 13 చారలు, ఆ తర్వాత 50 నక్షత్రాలు మీకు కనపడుతుంటాయి. 50 నక్షత్రాలు, 50 రాష్ట్రాలు, 13 చారలు ఏంటంటే బ్రిటిష్ కాలనీస్ అండి. ఆ బ్రిటిష్ కాలనీస్ యొక్క ఆ 13 సంఖ్య, ఆ చారలు అందులో కనపడుతూ ఉంటుంది. బ్రిటిష్ వారు కూడా క్రీస్తుని అంగీకరించినటువంటి వారు, క్రీస్తుని ఫాలో చేసినటువంటి వారు. వారి రాజ్యాంగం కూడా ద్వితీయోపదేశకాండం అనేటువంటి ఆ గ్రంథం నుంచి, అంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండం ఉంది, ఆ బుక్ నుంచే వారి రాజ్యాంగాన్ని వారు రాసుకుంటే ఆ రాజ్యాంగాన్నే ఈ అమెరికన్స్ కూడా అమలు పరిచారు అంటలో ఏ విధమైన సందేహం లేదు. డొనాల్డ్ ట్రంప్ను మనం చూస్తున్నాం. రెండోసారి ఆ వ్యక్తి అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఆయన మరలా పీఠాన్ని ఎక్కాడు. 47వ రాష్ట్రపతిగా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా ఆ వ్యక్తి ఉన్నాడు. దిగ్విజయమైన విజయం, మ్యాసివ్ విక్టరీ ఆ వ్యక్తి పొందుకున్నాడు. నిన్నటి దినాన డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అమెరికా దేశపు న్యూ ప్రెసిడెంట్, ఆ వ్యక్తి అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్లో ఆయన ప్రమాణ స్వీకరణ చేశాడు. చేసిన తర్వాత ఆయన ఒక స్పీచ్ ఇచ్చాడు. ఆ స్పీచ్ని ప్రపంచవ్యాప్తంగా విన్నారంటో లేదేమీ సందేహం లేదు. అందరూ ఆయన ఏం చెప్తాడు, ఆ స్పీచ్లో ఏం చెప్తాడు. సో ఆ స్పీచ్ ద్వారా మన జీవితం యొక్క మనుగడ, మన దేశాల యొక్క మనుగడ ఆధారపడి ఉంది కాబట్టి అందరూ కూడా దాన్ని ఎంతో తీక్షణంగా చూశారు. నేను కూడా చూశానండి. తన యొక్క స్పీచ్లో చాలా విషయాలు ఆయన పొందుపరిచాడు. ఆయన ప్రధానంగా చెప్పినవి ఏంటంటే, ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ అమెరికా హెస్ బిగన్ రైట్ నౌ. స్వర్ణ యుగం ప్రారంభించబడబోతుంది, అమెరికాలో స్వర్ణయుగం మొదలవుతుందని ఆయన చెప్పడం మాత్రమే కాకుండా, అక్రమ వలసలు నేను అరికడతాను, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ నేను అరికడతానని, ఆ తర్వాత అమెరికా అన్ని విషయాల్లో వర్ధిల్లుతుందని, దేశాన్ని అగ్రస్థానంలో నిలబెడతానని చెప్పడం మాత్రమే కాకుండా, అమెరికా భూభాగంపై తీవ్రవాద చర్యలను నేను నిర్మూలిస్తాను, మరి ఏ విధమైనటువంటి క్రైమ్స్ కానీ, ఏ విధమైనటువంటి టెర్రరిస్టులు కానీ మా భూభాగం మీదకి రావడానికి వీల్లేదన్నట్లుగా ఆ వ్యక్తి మాట్లాడటం ప్రపంచ దేశాల్లో చాలామందికి ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ తర్వాత అన్ని రంగాల్లో కూడా, సైన్స్ అండ్ టెక్నాలజీలో, మెడికల్లో, ఆ తర్వాత అంతరిక్షం మీదకి అనేకమైన వ్యోమగాములను పంపించేటువంటి విషయంలో కూడా మేము ముందంజు ఉంటాం. అంగారక గ్రహం మీదకి అమెరికన్ ఆస్ట్రోనాట్స్ని మేము పంపిస్తాం, అక్కడ అమెరికన్ ఫ్లాగ్స్ని అక్కడ మేము పాతుతామని ఆ వ్యక్తి చెప్తూ ఉండటం చాలా ఆశ్చర్యం కలుగజేస్తూ ఉంది. ఆ వ్యక్తి గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా మారుస్తాను ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత పనామా కెనాల్ని తిరిగి తీసుకొస్తాను వాగ్దానం చేశాడు. సాఫ్ట్వేర్ రంగాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తాను, అనేక మంది టాలెంటెడ్ పీపుల్ని నా దేశానికి ఆహ్వానిస్తాను అని చెప్పడం నిజంగా ఆశీర్వాదకరం. నాకు అనిపిస్తూ ఉంది ఆ వ్యక్తి బైబిల్ ఫాలోవర్ నాకు అనిపిస్తూ ఉంది. క్రిస్టియన్ వాల్యూస్ కలిగి ఆ దేశాన్ని ముందు తీసుకువెళ్తాడు అంటంలో ఏదైనా సందేహం లేదు. అనేక మంది విద్యార్థులను కూడా మా దేశానికి ఆహ్వానిస్తాం. టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని, నిజంగా పాండిత్యం ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా మా దేశము ఎంటర్టైన్ చేస్తాం, వారిని మేము వినియోగించుకుంటాం, మా దేశాల్లో అనేకమైనటువంటి వనరులు మేము సృష్టిస్తామని చెబుతూ ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. రీసెంట్గా నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. నేను పెన్సిల్వేనియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక దుండగుడు
మరి ఒక టీం నా మీద హత్యాయత్నం చేస్తే దేవుని మహాకృపను బట్టి ఆ హత్యాయత్నం నుంచి నేను తప్పించబడ్డాను. వాస్తవానికి ఆ గన్ షాట్ అనేది, ఆ బుల్లెట్ అనేది నా నుదుటి మీద తగలాలి, కానీ దేవుని మహాకృపను బట్టి ఆ బుల్లెట్ చెవిని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది. నాకు ప్రాణాపాయం నుంచి నేను తప్పించబడ్డాను. ఇది కేవలం దేవుని కృపే, ఇది కేవలం దేవుని యొక్క అనుగ్రహమే. దేవుడు నాకు మరలా ఆయుష్నిచ్చాడు. ఎందుకు తెలుసా? అమెరికా దేశాన్ని నేను మరలా పునరుద్ధరించాలి, అమెరికా దేశంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి తత్వాన్ని పోగొట్టాలి, అమెరికాను మరలా గ్రేట్గా చేయాలి అనే ఉద్దేశంతోనే దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడేమో అని అంటాం చాలా అద్భుతం అనిపించిందండి. అంటే దేవుని ప్రస్తావన తీసుకొచ్చాడు. ప్రపంచం అంతా కూడా ఆ వ్యక్తిని చూస్తున్నారు, ప్రపంచం అంతా కూడా ఆ వ్యక్తి యొక్క స్పీచ్ వింటున్నారు. ఆ టైంలో గాడ్ని గణపరచడం, దేవుణ్ణి గణపరచడం నాకు చాలా బాగా అనిపించింది. నన్ను మరణం నుంచి తప్పించింది ఆ దేవుడే, నాకు మరలా మరొక అవకాశాన్ని ఇచ్చాడు, అందును బట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆ వ్యక్తి చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలుగజేసింది. నిజమేనండి, అమెరికా దేశం యొక్క మూలాలన్నీ కూడా అవి క్రిస్టియన్ మూలాలండి. బ్రిటిష్ వారి నుంచి అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పటికీ కూడా అమెరికా దేశం క్రిస్టియన్ కంట్రీగా పిలువబడతా ఉంది. మీకు తెలుసా అమెరికన్ డాలర్ మీద ఏముంటుందో తెలుసా? ఇన్ గాడ్ వీ ట్రస్ట్. మేము దేవుని నమ్మిక ఉంచుచున్నామని వారి కరెన్సీ నోట్ల మీద రాసుకుంటారు. ప్రతి స్కూల్లో కూడా బైబిల్ గ్రంథం వారి యొక్క ధర్మశాస్త్రంగా, వారి యొక్క కాన్స్టిట్యూషన్గా ఉంటుంది. ఆ తర్వాత వైట్ హౌస్లో కూడా బైబిల్ గ్రంథాన్ని వారి కాన్స్టిట్యూషన్గా పెట్టుకుంటాను. ఇందాక చెప్పాను నేను, వారి కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి తీయబడిందంటే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము, జెట్రానమీ అనేటువంటి ఆ గ్రంథంలోంచే వారి యొక్క రాజ్యాంగం తీయబడిందంటే మీరు ఆలోచన చేయండి. ఇన్ని విలువలు కలిగినటువంటి ఈ దేశం ఇప్పుడు ఎలా మారిపోయింది అని ఆలోచన చేస్తే, అనేక మంది ఆ దేశంలోకి వచ్చినటువంటి వారు ఆ దేశాన్ని కంటామినేట్ చేయటం మొదలుపెట్టారు. భయంకరమైన రీతిలో స్వలింగ సంపర్కంగా ఎక్కువగా ఉన్నటువంటి దేశం అమెరికా అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం, కాలిఫోర్నియా రాష్ట్రం, ఆ ప్రక్కన లాస్ వేగాస్, శాన్ ఫ్రాన్సిస్కో ఈ ప్రాంతాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్కి విరుద్ధమైనటువంటి కార్యాలు జరుగుతూ వస్తున్నాయి. అక్కడ స్వలింగ సంపర్కం, మమ్మల్ని కాన్స్టిట్యూషన్లో చేర్చాలి, మాకు సమాన హక్కులు రావాలని LGBTQ అంటే లెస్బియన్స్, గేస్ అనేటువంటి వారు కూడా పోరాటాలు చేయటం మొదలుపెట్టారు. మాకు కూడా ప్రభుత్వంలో, అధికారంలో మాకు కూడా స్థానాలు కల్పించాలి, మాకు కూడా సమాన హక్కులు కావాలి అని వారు రోడ్ల మీద అనేకమైన ప్రొటెస్టులు చేశారు. కానీ ఈ రోజున డొనాల్డ్ ట్రంప్ చేసింది ఏంటి తెలుసండి? అతని స్పీచ్లో మాట్లాడాడు, అమెరికాలో ఇక రెండే జెండర్స్ ఉంటాయి, ఒకటి మేల్ అండ్ ఫీమేల్. As of today, it will henceforth be the official policy of the United States government that there are only two genders, male and female. నేను అమెరికా దేశానికి సుమారుగా 11 సార్లు వెళ్ళొచ్చాను. సో అక్కడ పరిస్థితులను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారి అప్లికేషన్ ఫామ్ ఏదైనా తీసుకుంటే అందులో జెండర్ అనే ప్రాంతంలో చాలా ఉంటాయండి. మన భారతదేశంలో అయితే మేల్ అండ్ ఫీమేల్ మాత్రమే ఉంటాయి. కానీ అమెరికాలో ఒక అప్లికేషన్ ఫామ్ మీరు తీసుకుంటే జెండర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే జెండర్లో. అంటే అమెరికా దేశం అలా మారిపోయింది, బైబిల్కి విరుద్ధంగా మారిపోయింది. బైబిల్ గ్రంథంలో ఆదికాండలో ఒక చరిత్ర రాయబడింది. సొదొమ గొమొర్రా అనే ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతంలో మనుషులు భయంకర విచ్చలవిడి పాపపు జీవితానికి అలవాటు పడిపోయారు. విశృంఖలమైనటువంటి లైంగిక కార్యకలాపాలకి వారు లోనయ్యారు. స్వలింగ సంపర్కం, ఆ తర్వాత గేస్, ఆ తర్వాత లెస్బియన్స్, ఇలాంటి భయంకరమైన కృత్యాలు ఆ ప్రాంతంలో జరుగుతున్నప్పుడు దేవుడు అనేక మంది సేవకులను ఆ ప్రాంతానికి పంపించాడు, మార్చుకోమని చెప్పాడు. కానీ వారిలో మార్పు లేదు. అప్పుడు దేవుడే జోక్యం చేసుకుని ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనం చరిత్రలోను బైబిల్లోనూ మనం చూడగలుగుతాం. ఇప్పుడు అమెరికా దేశం కూడా సొదొమ గొమొర్రాగా కొన్ని ప్రాంతాలు మారిపోతున్నాయి. కానీ ఆ టైంలో ఈ వ్యక్తి జోక్యం చేసుకుని ఈ అమెరికాలో ఇంకా రెండే జెండర్స్ ఉంటాయి అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా శుభసూచకంగా మనకు అనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి దేవుని సేవకులకు ఇచ్చేటువంటి విలువ, బైబిల్ గ్రంథానికి ఇచ్చేటువంటి విలువ చాలా గొప్పది. అమెరికా దేశానికి పూర్వపు వైభవాన్ని తీసుకొస్తాను. మరలా అమెరికా దేశంలో క్రిస్టియన్ వాల్యూస్తో ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి. ఈరోజు క్రిస్టియన్ వాల్యూస్ ఎంత అద్భుతంగా ఉంటాయండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువాన్ని ఏది ఆశించొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, ఇంకా విగ్రహారాధన చేయొద్దు, వ్యర్థమైనటువంటి వాటికి నీవు వెళ్ళొద్దు అనేటువంటి క్రిస్టియన్ వాల్యూస్ చాలా సుప్రీం వాల్యూస్ అండి. ఈరోజున క్రిస్టియన్ వాల్యూస్ ఈరోజు ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి ప్రపంచం ఎలా ఉంది అని చెప్పుకోవచ్చు. కానీ ఆ క్రిస్టియన్ వాల్యూస్ ఈరోజు దెబ్బతింటం కారణం చేత ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఎందుకంటే క్రిస్టియానిటీకి మూల పురుషుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడండి, ఆయనలో పాపం లేదు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి, సిన్స్ ఐఎమ్ హోలీ
ఐ వాంట్ యూ టు బీ హోలీ. నేను పరిశుద్ధునిగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి, మీరు కూడా పాపము లేకుండా బ్రతకండి. వ్యభిచారము, జారత్వము, త్రాగుడు, మద్యపానము, ధూమపానము, ద్వేషము, క్రోధము, అసూయ ఇలాంటివి విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించండి యేసుప్రభువు వారు చెప్పారు. ఈ విలువలతో ప్రపంచం అంతా కూడా నడిస్తే ప్రపంచం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందండి. శాంతి కలిగి జీవించండి, సాత్వికాన్ని కలిగి జీవించండి, ప్రతి ఒక్కరి మీద క్రోధాన్ని విడిచిపెట్టండి, కక్షలు, కార్పణ్యాలు, పగలు వీటిని విడిచిపెట్టండి. జీవితము కొద్ది కాలమే, ఈ కొద్ది జీవితాన్ని ఆస్వాదించండి, దేవునికి మహిమార్థకరంగా జీవించండి అని దేవుని లేఖనాలు అదే రీతిగా యేసుప్రభువు వారు చెప్పారు. అలా జీవిస్తే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత శాంతియుతంగా బ్రతుకుతారు. క్రిస్టియన్ వాల్యూస్ అమెరికా దేశానికి మరలా వస్తే ప్రపంచం దీవించబడుతుంది. ఈరోజున అమెరికా ఎక్కడ డిజాస్టర్స్ వస్తున్నా, ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నా, ఎక్కడ న్యాచురల్ కెలామిటీ జరుగుతున్నా మొదట రెస్పాండ్ అయ్యేది అమెరికా కాదా? సునామీ వచ్చినప్పుడు అమెరికా అనేక దేశాలకి సహాయం పంపించింది. ఎక్కడైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు అమెరికా సహాయం పంపిస్తూ ఉంది. ఆ దేశం వర్ధిల్లాలి అని మనం కూడా కోరుకోవాలి. తద్వారా అమెరికా దేశానికి, భారతదేశానికి, మన దేశానికి చాలా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రీవియస్ టైంలో మన యొక్క ప్రధాని మోదీ గారు డొనాల్డ్ ట్రంప్తో ఒక మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. వ్యాపార లావాదేవీలు అద్భుతంగా కొనసాగినాయి. మన అనేక మంది, సుమారుగా భారతదేశంలో అనేక లక్షల మంది అక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తూ ఎంతో అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. అందుని బట్టి అమెరికా దేశంలో క్రిస్టియన్ వాల్యూస్తో నింపబట్టం అనేది అనేక మందికి, ప్రపంచానికే దీవెనని నేను భావిస్తున్నాను. సో మరికొన్ని వీడియోలు నేను చేస్తాను. అమెరికా దేశం అతడు పదవి స్వీకరణ చేసిన తర్వాత ఆ స్పీచ్లో ఉండే అనేక అంశాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ విధంగా ప్రపంచంలో అనేక మార్పులు తీసుకొస్తాడో, పెను మార్పులు తీసుకొస్తాడో మరొక వీడియో నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా మాట్లాడాలంటే లెట్స్ ప్రే ఫర్ అమెరికా. మన అమెరికా కోసం ప్రార్థన చేద్దాం, ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అనేక మంది మన ప్రజలు అమెరికాకి వెళ్తున్నారు. వారికి క్షేమాన్ని విస్తరింప చేయాలని, వారికి వీసాస్, ఆ తర్వాత అక్కడ చదువుకోవడానికి మంచి వెసులుబాటు మన ప్రజలు కలగాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. God bless our India. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవంగల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.